క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకి ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మొన్నటి దినమున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వలన చాలామంది దళిత క్రైస్తవులు చాలా నిరుత్సాహం చెంది ఉన్నారు. అయితే వారి యొక్క సందేహాలు తీర్చడానికి, వారిని ప్రోత్సహించడానికి మరి నేను కొన్ని విలువైనటువంటి మాటలు మాట్లాడాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. మరి సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుకి మరి దానికి అంత విలువ లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక న్యాయవాది మరి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూసి అవగాహనతోటి తీర్పు ఇవ్వాలి. మరి ఈ తీర్పుని చూసినప్పుడు మరి మేధావులకు సైతం చాలా సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ఇది 1950వ సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల యొక్క ఫేవర్ పొందటానికి, అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషంతో, అదేవిధంగా ఎలక్షన్ని మైండ్లో పెట్టుకొని దళిత క్రైస్తవులకి వ్యతిరేకంగా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అది ఇప్పటికీ 70 సంవత్సరాలు అయింది. మరి పార్లమెంట్లో దాని గురించి చర్చ జరగలేదు. ఓన్లీ ఆర్డినెన్స్ చేశారు అంతే. మరి చర్చ జరగనటువంటి ఆర్డినెన్స్కి విలువ ఉందా అంటే దానికి ఎటువంటి విలువ లేదు. అదే చర్చ జరిగి ఉంటే ఖచ్చితంగా దానికి విలువ ఉండేది. మరి 1950లో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ని బేస్గా చేసుకొని సింగిల్ జడ్జి ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పులో మరి దళిత క్రైస్తవులకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. అయితే ఒకటి గమనించాలి, ఆ తీర్పులో ఇచ్చినటువంటి ఒక సందర్భం ఉన్నది. ఆ సందర్భం ఏంటంటే దోస్ హూ ప్రొఫెస్ క్రిస్టియానిటీ అని ఉన్నది. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఎవరైతే సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తారో వారికి మాత్రమే అది వర్తిస్తుంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వని అటువంటి వ్యక్తులు ఎవరికి కూడా, ముఖ్యంగా దళిత క్రైస్తవులకి ఇది వర్తించదు. వారు యథావిధిగా వారికి ఉన్నటువంటి ఎస్సీ సదుపాయాలను వాళ్ళు పొందుకోవచ్చు. రక్షణ చట్టం కూడా వారికి వర్తిస్తుంది. అందుకని అక్కడ క్లియర్గా చెప్పాడు ఒక మాట, దోస్ హూ ప్రొఫెస్ అని చెప్పాడు. అంటే నువ్వు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే నీవు ఎస్సీ బెనిఫిట్స్ కోల్పోతావు. మనం సంఘాలకు వెళ్తున్నాం, ఎవరు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వలేదు. అయితే కొంతమంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మరి దళిత క్రైస్తవులు ఎవరైనా బైబిల్ పట్టుకున్నా, ఎవరైనా ప్రార్థన చేసినా, చర్చికి పోయినా వారు బెనిఫిట్స్ కోల్పోతారు అని వాళ్ళకోళ్ళు చెప్పుకుంటూ ఓ పండగ చేసుకుంటూ ఉన్నారు. అది సత్యం కాదు. అయితే ఇటీవల ముఖ్యమంత్రులు కానీ, అనేక మంది మంత్రులు కానీ క్రైస్తవ సంఘాలకు వచ్చారు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు, ప్రార్థనలో పాలు పంచుకున్నారు, చక్కగా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా చెప్పారు. మరి అంత మాత్రాన వారు క్రైస్తవులు అయిపోతారా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక చర్చ్కి అటెండ్ అయ్యి ఆయన స్పీచ్ కూడా ఇవ్వటం జరిగింది. అంత మాత్రాన ఆయన క్రిస్టియన్ అయిపోతాడా?
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కొన్ని చర్చెస్కు పోయి బైబిల్ పట్టుకొని కొన్ని మాటలు చెప్పాడు. అంత మాత్రం ఆయన క్రిస్టియన్ అయిపోతాడా? ఇప్పుడు వీళ్ళు అనుకునే పద్ధతుల్ని మనం ఊహించినట్లయితే వారు ఈ విధంగా అనుకుంటూ సంతోషపడతా ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి దళిత క్రైస్తవులకు నేను తెలియజేయటం ఏమనగా, నీవు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వనంత కాలం నీవు దళిత హక్కులను పొందటానికి నువ్వు అర్హుడవు. దాంట్లో ఏమీ నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ తీర్పు అన్యాయం కాబట్టి మరి దాన్ని నీవు దృష్టిలో పెట్టుకొని నీ భక్తి నువ్వే చేసుకో. ఎందుకంటే ఆర్టికల్ 25 ప్రకారం రైట్ టు రిలీజియన్ మనకి హక్కు ఉన్నది, మత స్వాతంత్రం మనకున్నది. ఆ మత స్వాతంత్రాన్ని మనం ఫాలో అవుతూ మనం ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని మనం మొక్కొచ్చు, ఇష్టం వచ్చిన దైవానికి మనం ప్రార్థన చేయవచ్చు. దయచేసి అందరూ గ్రహించాలి. ఒకటే విషయం, ఎవరు భయపడొద్దండి. సంఘాలకు వెళ్ళే దళిత క్రైస్తవులు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నువ్వు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వనంత కాలం నీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక ఎస్సీ క్రైస్తవుడుగానే నీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి దాని విషయంలో దయచేసి మీరు ఏం భయపడవద్దు. ఇంకా అది పార్లమెంట్లో చర్చ జరగలేదు. అంత మాత్రమే కాక దాని విషయంలో ఒక కమిషన్ కూడా గవర్నమెంట్ వేయడం జరిగింది, అది ఇంకా రాలేదు. మరి రీసెంట్గా మద్రాస్ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. చర్చికి వెళ్ళినంత మాత్రాన, బైబిల్ పట్టుకొని నడిచినంత మాత్రాన వాళ్ళని మరి క్రైస్తవులు అని మేము చెప్పలేము అని చెప్పి మద్రాస్ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మీరు ఎటువంటి భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. మీ హక్కులు మీకుంటాయి. మరి అదేవిధంగా అనేకులు క్రైస్తవులు మరి క్రైస్తవేతరులు మరి ఈ విషయంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.